కేదార్ని ఇంటి వారసుడని ఒప్పుకోవడానికి తన మనసు ఒప్పడం లేదని, బయట వాళ్ళ ముందు తన పరువు పోతుందని, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడని వైజయంతి నమ్మించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. తన తండ్రి ప్రాణాలు కాపాడడానికి ఇంకెప్పుడు అలా అడగొద్దని, ఎవరి ముందు తన ఏంటి వారసునని చెప్పాల్సిన అవసరం లేదని, అలా అని మాట ఇవ్వమని కేదార్తో మాట తీసుకుంటూ ఉంటుంది. కేదార్ అంత ఆలోచించి మాట ఇవ్వాలని అనుకుంటాడు. తన తండ్రి ప్రాణాలు కాపాడడమే తనకు ముఖ్యమని. తన మాట ఇవ్వబోతుండగా జగదాత్రి యువరాజ్ని తీసుకొచ్చి సుధాకర్ చేయి పెట్టి, యువరాజ్ మీద ఒట్టేసి చెప్పండి, అత్తయ్య చెప్పేదంతా నిజమేనా అని అడుగుతుంది. దాంతో వైజయంతి గుండెలు జారిపోతాయి, ఎక్కడ నిజం చెప్పేస్తాడోనని. వైజయంతి చెప్పింది తనకు నమ్మశక్యంగా ఉండదు. వైజయంతి కుట్రను జగదాత్రి పసిగట్టింది కాబట్టి యువరాజ్ మీద ఒట్టేసి నిజం చెప్పండి మావయ్య అంటూ మాట్లాడుతుంది. వైజయంతి కుట్ర బయటపడుతుందా? జగదాత్రి బయట పెట్టగలుగుతుందా? లేదంటే వైజయంతి మళ్ళీ నాటకాలు ఆడుతూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుందా?